మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. పోయిన వారం మహాభారత కథని మనం ఎలా మొదలు పెట్టబోతున్నాం అన్నది మాట్లాడుకున్నాం. ఈ వారం మొదటిసారిగా మహాభారత కథని నా మిత్రులందరి కోసం మొదలు పెడుతున్నాను. ఇది ముఖ్యంగా ఈ తరం యువతరం కోసం ఉద్దేశించింది. మామూలుగా మనం మాట్లాడుకునే భాషలో ఈ తరం అందరికీ అర్థమయ్యే రీతిలో మహాభారత కథ తిరిగి చెప్పాలని నా ఉద్దేశం. ఇది ఇంగ్లీష్లో జానపద సంప్రదాయంలో చెప్తే రీటెల్లింగ్ ఆఫ్ మహాభారత అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మహాభారతం కేవలం పుస్తకాల్లో మిగిలిపోయి లేదు. ఈ జాతి ప్రతిదిన చర్యలో మిగిలిపోయి ఉన్నది. అంటే సంస్కృతిలో రంగరించుకొని పోయి కరిగిపోయి ఉన్నది. ప్రతి ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక సందర్భంలో మహాభారతానికి సంబంధించిన ఏదో ఒక ప్రసక్తి వస్తూ ఉంటుంది. ఒక పాత్ర పేరును గుర్తు తెచ్చుకోవడము, ఆ పాత్రని ఎదురుగా ఉన్న వ్యక్తిలో చూసుకోవడము, ఇలా ఏదో ఒకటి ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఇది మహాభారతం ప్రత్యేకత. ప్రపంచంలో ఉన్న చాలా గొప్ప ఇతిహాసాలలో మహాభారతం ఒకటే. తెలుగు వాళ్ళు ఏమనుకుంటారంటే, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి అని అంటారు. మహాభారత కథ మొదలైంది, మహాభారతం జరిగింది 5000 సంవత్సరాల క్రితం అని చెప్పి చరిత్ర పరిశోధకులు ఆధారాలతో నిరూపించారు. 5000 సంవత్సరాల తర్వాత కూడా బ్రతికి ఉన్నది, సజీవంగా ఉన్నది, ప్రజల మధ్యలో ఉన్నది మహాభారత కథ. అందుకే అది అంత గొప్పది. ప్రతి దేశంలోనూ మహాభారత కథకు అక్కడ అనువాదాలు ఉన్నాయి, ప్రజలకు తెలుసు. ఇలాంటి కథని మళ్ళీ ఒకసారి మనం ఈ యువతరం కోసం గుర్తు చేసుకుందాం. మహాభారతం అనగానే మొట్టమొదట మనం కథ ఎక్కడ మొదలు పెట్టుకుంటామంటే, వ్యాసుడి సంస్కృత మహాభారతం, తెలుగులో రాసిన కవిత్రయ మహాభారతం, ఈ రెండు కూడా లిఖిత సంప్రదాయంలోనివి. వ్యాసుడు మహాభారతంలో ఒక ప్రధాన పాత్ర. అంతేకాదు, మహాభారత వంశం అంతరించిపోతుంది అనుకున్న దశలో నియోగం అనే సామాజిక ప్రక్రియ ద్వారా మళ్ళీ ఆ వంశాన్ని కొనసాగించడానికి మూలపురుషుడైనటువంటి వాడు వ్యాసుడు. ఈ వ్యాసుడే మహాభారత కథని తన శిష్యులకు చెప్పాడు. అది ఆ రోజుల్లోనే రికార్డ్ అయింది. ఆ తర్వాత 25,000 శ్లోకాలతో ఉన్నటువంటి మహాభారతం 1,00,000 శ్లోకాలు ఇంకా ఎక్కువగా పెరిగి విస్తృతి చెందింది. ఈ విస్తృతి చెందడానికి కారణం ఏంటంటే, ఆయా కాలాలలో వచ్చినటువంటి రాజశాసనాలను అందులో చేర్పించడం, ఇది రాజనీతి అని అందులో చేర్పించడం, వేరువేరు కథలు అందులో చేరడం, మహాభారత కథకు పూర్వీకులు ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల కథలు ఇందులో ఉపాఖ్యానాల రూపంలో చేరడం, చాలా విస్తృతిని పొందడం, ఆయా పర్వాలలో చాలా విస్తృతిని పొందడం వల్ల ఇది 25,000 శ్లోకాలలో ఉన్న జయం నుంచి భారతం దాకా, భారతం నుంచి మహాభారతం దాకా పెరిగింది. మహాభారత కథ ముందు భాగంలో ఇప్పుడు మనం కవిత్రయ భారతం తీసుకున్నా, వ్యాస భారతం తీసుకున్నా, ఎవరు ఎవరికి ఎప్పుడు చెప్పారు అని చెప్పి మనకు అందులో వివరాలు లిఖితపూర్వకంగా రికార్డ్ అయి ఉంటాయి. అందుకంటే మహాభారతం దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, మొట్టమొదట నోటి కథ రూపంలో ఒకళ్ళకు ఒకళ్ళు ఆయా యాగాలు జరిగే ప్రదేశాలలో సూతులు అనేటటువంటి వాళ్ళు పురాణ ప్రవచనకారులు ఆ రోజుల్లో ప్రజలకు చెప్పినట్లుగా మనకి అలా మౌఖికంగా వ్యాప్తిలో ఉన్నట్లుగా మనకి ఆధారాలతో స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది. అయితే మహాభారత కథ అట్లా మౌఖికంగా వచ్చినటువంటి కథ చాలా ప్రసిద్ధి చెంది ఇప్పటికీ కూడా ఆయా భాషల్లో మౌఖికంగా మహాభారత కథ చెప్పేవాళ్ళందరూ ఉన్నారు. తెలుగు వాళ్ళలో కూడా మహాభారత కథని కథల రూపంలో పటం కథల రూపంలో చెప్పేటటువంటి కాకిపడిగల వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మహాభారత కథని మొదటి నుంచి చివరి దాకా చెప్పగలుగుతారు. మధ్యప్రదేశ్లో పాండువాని అనేటటువంటి ఒక కళారూపంలో మహాభారతాన్ని మొత్తాన్ని చెప్తారు. తీజన్బాయి అనే ఆమె ఈ కళారూపానికి సుప్రసిద్ధురాలు. ఆమె రాష్ట్రపతి పురస్కారం కూడా పొందింది. అలాగే ఉత్తర భారతదేశంలోని వేరువేరు భాషల్లో మహాభారతం మౌఖిక రూపంలో, జానపద కళల రూపంలో ఇప్పటికి కూడా ఉన్నది. మనకు వ్యాస మహాభారతం ప్రామాణికం. అలాగే తెలుగులోకి వస్తే కవిత్రయ మహాభారతం ప్రామాణికం.
ఇవి కాక వేరు వేరు మహాభారతాలు ఉన్నాయి, కన్నడంలో కానీ తమిళంలో కానీ ఎన్నో ఉన్నాయి. అయితే ఇవన్నీ కాక జానపద సాహిత్యంలో కూడా మహాభారతం వేరు 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 రూపాల్లో ఉన్నాయి. మనం కథ చెప్పుకునేటప్పుడు ప్రధానంగా వ్యాస మహాభారతంలోంచి, కవిత్రయ మహాభారతంలోంచి కథాంశాలను తీసుకుందాము. అప్పుడప్పుడు జానపద కథల్లో కూడా ఈ అంశాలు ఎలా ఉన్నాయని చెప్పి మనం ఒకటి ప్రసక్తి కూడా తీసుకుందాం. ఇంకా కథలోకి వెళదాం రండి. కథలోకి వెళ్లే ముందు, అసలు కథలోకి వెళ్లే ముందు నా మిత్రులందరికీ ఒక మనవి. అదేంటంటే, నా ఛానల్ని, పులి కన్ను వైడ్ ఐ ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు. 1,00,000 మంది చూసిన ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. కానీ కొద్దిమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. నా మిత్రులందరికీ మనం ఏంటంటే, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల నేను ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేయమని మనమే. మొట్టమొదటిసారి అసలు ఎక్కడ జరిగింది, ఈ కథకి మూలం ఎక్కడ జరిగిందంటే, ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే ఆయన ఉన్నాడు. ఈయన దేవతలతో సమానం. ఎన్నో దేవదాన యుద్ధాల్లో గెలిచాడు, రకరకాల యుద్ధాల్లో గెలిచాడు. ఆయన ఇంద్రుడు చేస్తున్నటువంటి దేవసభలో ఆయన ఉన్నాడు. ఆ సభలో మహాభిషుడు అనే ఆయన ఉన్నప్పుడు గంగాదేవి ఆ సభ లోపలికి వస్తూ ఉన్నది. ఆ గంగాదేవి అనే దేవత సభ లోపలికి వస్తూ ఉంటే ఏం జరిగిందంటే, గాలికి ఆమె చీర పైకి లేచింది. దీనివల్ల ఆమె కొంత అర్ధనగ్నంగా కనపడితే దేవతలందరూ కూడా తల ఉంచుకొని పక్కకు చూశారు, చూడకూడదు కదా అని. కానీ ఈ మహాభిషుడు అనే ఆయన కళ్ళప్పగిలించి అలాగే చూస్తూ ఉన్నాడట. అయితే బ్రహ్మగారు ఈ మహాభిషుడు ఆ గంగాదేవిని చూడటం చూసి కొంచెం ఇబ్బంది పడి, బాధపడి వీళ్ళిద్దరిని శపిస్తాడు. గంగాదేవిని నువ్వు మానవ జన్మ ఎత్తమని చెప్తాడు, మహాభిషుడిని కూడా నువ్వు మానవుడికి జన్మించమని చెప్తాడు. ఈ శాపం కారణంగా వీళ్ళిద్దరూ భూలోకంలో పుట్టారు. ఆమె గంగాదేవి, గంగానది స్వరూపం గంగాదేవిగా వచ్చింది. ఈ మహాభిషుడు అనే ఆయన ప్రదీపుడుగా ఆయన జన్మెత్తి కిందికి వచ్చాడు. ఈ ప్రదీప మహారాజు కొడుకు, ఈ ప్రదీప మహారాజుకి 3 కొడుకులు ఉన్నారు. దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనేవాడు. ఇంకా అక్కడి నుంచి వద్దాం రండి. తపస్సు చేసుకుంటున్న ఆయన గంగాదేవి భూలోకంలో మానవ గర్భంలో మును పుట్టమని చెప్పించాడు కదా. చెప్తే ఆమె భూలోకంలోకి వస్తే అక్కడ ప్రదీప మహారాజు కనిపిస్తాడు. ఈ ప్రదీప మహారాజు దగ్గరికి పోయి ఆయన పెళ్ళాడవచ్చునని చెప్పి గంగాదేవి పోయి ఆయన తొడ మీద కూర్చుంటుంది. తొడ మీద కూర్చున్న తర్వాత ఆయన తపస్సు నుంచి లేచిన తర్వాత ఆయన అడుగుతుంది, నేను ఒక దేవ శాపం కారణంగా అక్కడి నుంచి కిందికి వచ్చాను, మానవుడికి పెళ్లి చేసుకొని ఆ రూపంలో పిల్లల్ని కనాల్సినటువంటి అవసరం నాకున్నది, కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. నేను తపస్సులో ఉండగానే నా తొడ మీద కూర్చున్నావు. తొడ మీద కూర్చున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు నాకు కూతురుతో సమానం, కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను. కావాలంటే నువ్వు నాకు కోడలు కావచ్చు, కోడలు కూతురుతో సమానం, కాబట్టి నా కొడుకుతోటి నీకు పెళ్లి జరిపిస్తాను కోడలు అంటాడు. అయితే అప్పటికి ఆయన కొడుకులు లేరు. ఆయన బ్రహ్మతో తపస్సు చేసిన కారణంగా కొన్నాళ్లకు ఆయనకు ఒక కుమారుడు పుడతాడు. ఆయన శంతనుడు. ఈ శంతనుడితోటి ఆమెకి వివాహం జరిపిస్తాడు. అయితే ఈ శంతనుడు పుట్టినాటికే గంగాదేవి ఉన్నది కదా. అంటే ఎన్ని సంవత్సరాలు ఆయన పెరిగిన తర్వాత గంగాదేవి ఎలా ఉంటుంది, ఇదే ఇక్కడ విశేషం. అంటే శంతనుడి కంటే గంగాదేవి వయసులో చాలా పెద్దది కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ కాదట్లా. ఎందుకంటే దేవతలకు జర మరణం అనేది ఉండదు. వాళ్ళు నిత్య యవ్వనులు, ఎప్పుడు ఒకే వయసులో ఉంటారు. వయసు పెరగదు, వార్ధక్యం రాదు, మృత్యువు లేదు. అమృతాంధసులు కదా అనేది, అంటే అమృతం తాగిన వాళ్ళని కదా ఆమెకి. కాబట్టి శంతనుడు వివాహం చేసుకోగలిగినటువంటి వయసే. అయితే ఆయన కూడా అప్పుడు కూడా ఒక షరతు పెడతాడు. ఏం పెడతాడంటే, నీ కోరిక ఎప్పుడైతే తిరస్కరించబడద్దో అప్పుడు నీ శాప విమోచనం కలుగుతుంది, నువ్వు వెళ్ళిపోతావు అంటాడు. శంతనుడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన ఒకసారి గంగా నది తీరంలో ఆయన వ్యాహ్యాళ్ళలో తిరుగుతూ ఉంటే ఆయనకు గంగాదేవి కనిపిస్తుంది. గంగాదేవి కనిపించి అప్పుడు చూసి ఆమె తోటి ఆకర్షితుడై నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అయితే ఆమె కొన్ని షరతులు పెడుతుంది. ఏమిటా షరతులు అంటే, నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చిన రీతిలో ఉంటాను, నువ్వు ఏమిటి అని నన్ను ప్రశ్నించకూడదు. నువ్వు ఎప్పుడైతే నా షరతులకు తిరస్కరిస్తావో, ఎప్పుడైతే నాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తావో, నాకు ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావో అప్పుడు నేను వెళ్ళిపోతాను, నేను వదిలిపెట్టాను చెప్పి ఆమె చెప్తుంది. ఈ షరతు మీద పెళ్లి చేసుకుంటాడు. సంసారం గడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది, ఒక కుమారుడు పుడతాడు. ఈ కుమారుడిని తీసుకుపోయి ఆమె
పుట్టిన తర్వాత కొద్దిసేపటికి కొంత సమయం తర్వాత తీసుకుపోయి గంగా నదిలో పడేస్తుంది. అతను చనిపోతాడు. కానీ శంతనుడు బాధపడతాడు, అయ్యో ఏంటి నా కొడుకు మొదటి కొడుకు పుట్టగానే తీసుకొని చంపేసింది అని చెప్పి బాధపడతాడు. కానీ ఆమె పెళ్లి చేసుకునేటప్పుడు పెట్టిన షరతు గుర్తుకొచ్చి ఏం మాట్లాడ ఇలా ఒకసారి కాదు 7 సార్లు జరుగుతుంది. 7 కుమారులు పోగొట్టుకుంటాడు శంతనుడు. చాలా బాధేసింది. కాలం గడిచిపోతుంది, వయసు మీద పడిపోతుంది, ఏంటి నాకు సంతానం లేకపోతే ఎట్లా అనుకుంటాడు. 8వ సారి కూడా మళ్ళీ కొడుకు పుడతాడు. కొడుకు పుట్టినప్పుడు ఆమె తీసుకొని పోతూ ఉంటుంది గంగానదిలో వేయటానికి. అప్పుడు ఆపుతాడు, ఏంటి ఇంతమందిని చంపేశావు, ఇవన్నీ కూడా చంపేస్తావా, ఇది మంచి పని కాదు, చంపొద్దు, ఉండని, కొడుకుని పెంచుకుందాం అంటాడు. సో ఈ ఉన్న షరతు ప్రకారం ఆయనకి శాప విమోచనం జరిగింది. ఆమె ఎప్పుడైతే నువ్వు ఈ మాట అన్నావో నాకు శాప విమోచనం కలిగింది, నేను వెళ్ళిపోతాను, దేవలోకానికి వెళ్ళిపోతాను, కానీ ఈ కుమారుడు నా దగ్గర ఉంచుకొని పెంచుతాను, యుక్త వయసు వచ్చిన తర్వాత నీ దగ్గర పంపిస్తాను, ఇతనికి కావలసినటువంటి సకల శాస్త్రాలు నేర్పిస్తాను, సకల ఆయుధ విద్యలు నేర్పిస్తాను, సకల యుద్ధ తంత్రాలు నేర్పిస్తాను, రాజనీతిని నేర్పిస్తాను, ఒక మంచి రాజుకి కావలసిన లక్షణాలన్నీ నేర్పించిన తర్వాత నీకు ఇస్తానని చెప్తుంది. చెప్పి వెంట తీసుకుపోతుంది. వెంట తీసుకుపోయిన తర్వాత అతనికి ఆయన పేరు దేవవ్రతుడు. అలా తిరిగి యుక్త వయసు వచ్చిన తర్వాత తిరిగి ఆయన శంతనుడికి అప్పగిస్తుంది. ఈయనే భీష్ముడు. ఈ కథతోటి, ఇది ప్రధాన కథతోటి మనకి భీష్ముడు మహాభారతం కథలు మొత్తంలో కూడా కీలకమైన వ్యక్తి. ఈ కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టే మహాభారతంలో, కవిత్ర మహాభారతంలో కానీ, అటు వ్యాస మహాభారతంలో కానీ ప్రధాన కథ మనకి శంతనుడి కథ దగ్గర నుంచి మొదలవుతుంది. అంతకుముందు శకుంతల దుష్యంతుల ఉపాఖ్యానం ఉంటుంది, తపతి సంవరణ ఉపాఖ్యానం ఉంటుంది, రురు ప్రమద్వరుల కథ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది. యయాతి కథ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పూరుడి కథ, యయాతి కథ, ఇవన్నీ కూడా నహుషుడి కథ, ఇవన్నీ కూడా ఈ వంశానికి వాళ్ళు మూల పురుషులైనటువంటి వాళ్ళ కథలన్నీ వచ్చిన తర్వాత ఇది వస్తుంది. కాబట్టి ఈ కథ ఇలా జరగటం కంటే ముందు అసలు భరతవంశ క్రమం ఏంటో మనం తెలుసుకోవటం ఈ తరం వాళ్ళకు చాలా అవసరం. భరతవంశ క్రమం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఏంటంటే, భరతుడు నుంచి వచ్చింది భరతవంశం అని అనుకుంటాం కదా, కానీ దాని వెనక ఇంకా చాలామంది ఉన్నారు. హస్తినాపురానికి ఆ పేరు ఎట్లొచ్చిందంటే ఈ తరం చెప్పలేరు. కురుక్షేత్రానికి ఆ పేరు ఎట్లొచ్చిందంటే చెప్పలేరు. అట్లాగే వేరు వ్యక్తులు ఎందుకు అలా ఉన్నారంటే ఈ తరం వాళ్ళకి ఈ కథలు తెలియవు, కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఈ కుర్రవాళ్ళకు చెప్తే, ఈ తరానికి చెబితే, పెద్ద తరంలో వాళ్ళకి కొంతమందికి చెబితే దానివల్ల జీవితంలో ఎదురయ్యేటటువంటి చాలా వాటికి ఇది ఉపయోగపడుతుంది. అసలు మహాభారతం గురించి చెప్తే ఏమని చెప్తారంటే, ప్రపంచంలో ఉన్నదంతా కూడా మహాభారతంలో ఉన్నది, ఇప్పుడు కూడా అంతే. ప్రపంచంలో ఉన్నదంతా కూడా మహాభారతంలో ఇప్పుడు కూడా ఉన్నది. అట్లాగే మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదు అని చెప్పడం అన్నది మహాభారతం గురించి ఒక శ్లోకంలో దీన్ని చెప్తారు. అది ఇప్పటికి కూడా యథార్థమని మనకి రుజువు అవుతూనే ఉంటుంది. ఒకసారి చూద్దాం రండి. అయితే మహాభారత కథలో ఇంకొక యుద్ధం ఒకటి చెప్తాను. మహాభారత యుద్ధంలో భీష్ముడి కన్నా పెద్దవాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు. అది ఎవరో ఈ తరానికి తెలుస్తా? తెలియదు. భీష్ముడి కన్నా పెద్ద వయసు వాడు బాహ్లికుడు. ఈ బాహ్లికుడు భీష్ముడికి పెదనాన్న అవుతాడు, బాబాయ్ అవుతాడు. ఈ ప్రతీపుడికి 3 కొడుకులు అనుకున్నాం కదా. ఒకడు దేవాపి, 2 శంతనుడు, 3 బాహ్లికుడు. అంటే భీష్ముడికి తండ్రితో సమానం అనమాట. ఆయన కూడా మహాభారత యుద్ధంలో పాల్గొంటాడు. అయితే ఇక్కడ ఈ ప్రతీపుడు కుమారులు, 3 కుమారులు, దేవాపి అనే ఆయన మొదటి నుంచి కూడా వైరాగ్యంతో, ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ, నాకు ఈ రాజ్యము, రాజరికము, పదవులు ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను ఆధ్యాత్మిక జీవితం గడుపుతాను, నేను మోక్ష చింతన కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన అడవులకి వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఆ వయసులోనే వెళ్ళిపోతాడు. ఆయన అలా వెళ్ళిపోయిన తర్వాత రాజ్యానికి ఎవరు రావాలి? తర్వాత ఉన్నటువంటి వాడు శంతనుడు వస్తాడు. అంటే రాజ్యాధికారం అన్నది కేవలం జ్యేష్ఠ కుమారుడికి మాత్రమే రావాలని ఏం లేదు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వేరే వాళ్ళకు కూడా రావచ్చు అని చెప్పి ఇక్కడ ఒక ఉదాహరణ, ఒక ప్రెసిడెంట్ అన్నది ఇంతకు ముందే ఏర్పడి ఉన్నదన్నమాట. అట్లాగే పురూరవుడి గురించి మనకు తెలుసు. మహాభారత వంశక్రమం చెప్పుకుంటూ వస్తే ఆ పురూరవుడి దగ్గర మొదలవుతుంది.
ఈ పురూరవుడికి కొడుకు ఒక ఆయువు అనే ఆయన ఉంటాడు. ఈ ఆయువు కొడుకు నహుషుడు. ఈ నహుషుడు చాలా ప్రసిద్ధుడు. ఈయన ఇంద్ర పదవిని కూడా పొందినవాడు, ఇంద్రుని జయించినటువంటి వాడు. అంటే దేవతలతో సమానంగా ఎదిగి ఇంద్రుని జయించాడు ఆయన. అయితే అతని కొడుకు యయాతి. యయాతి కొడుకు పూరువు అంటారు. ఈ పూరువునే పూరుడు అని కూడా అంటాడు. ఈ పూరుడే ఆయనకి యయాతికి వారసుడుగా వస్తాడు. అయితే రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని మహాభారతం రాయమని కోరేటప్పుడు ఏమంటాడంటే, హిమకరు దొట్టి పూరు భరతేశు ప్రభులు మా వంశకర్తలు అనంగా చెప్తారు కదా, అలాంటి వంశకర్తల గురించి నువ్వు రాయమని చెప్పి రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని కోరినట్టుగా నన్నయ్య గారు ఒక పద్యంలో చెప్పారు. కాబట్టి ఈ పూరుడు అనేవాడు భరతుడు వంశక్రమంలో ఉన్నాడనమాట. అయితే ఈ పూరుని కొడుకు మతీనారుడు. ఈ మతీనారుడే సత్రయాగం చేసేటప్పుడు సరస్వతి నదులు ఒడ్డున సత్రయాగం చేస్తుంటే ఆ సరస్వతి నది ఆమె పెర్సానిఫికేషన్ అయ్యి, అంటే ఆమె ఒక స్త్రీ రూపంలో ఈయన మీద చాలా మనసుపడి చేసుకోమంటది, పెళ్లి చేసుకుంటాడు ఆయన. ఈ మతీనారుడికి ఈమెకి త్రసుడు అనే కుమారుడు కలుగుతాడు. త్రసుడు అంటారు. ఈ త్రసుడి భార్య కాళింది. వీళ్ళిద్దరికీ ఇలులుడు అనే ఆయన కలుగుతాడు. ఈ ఇలులుడి కుమారుడే దుష్యంతుడు. ఇక దుష్యంతుడి కథ మనకు తెలుసు. శకుంతల దుష్యంతుల కథ, అది పెద్ద శాకుంతలం అనే నాటకంగా రావటం, తెలుగులో కూడా నాటకం రావటం. మహాభారతంలో మనకి శకుంతల వాక్యాన్ని ఉండనే ఉంది. దుష్యంతుడికి శకుంతలకు మధ్య జరిగిన కథ మనకు తెలుసు. అయితే ఈ శకుంతల దుష్యంతుల మధ్యలో జరిగిన కథ కొంచెం దానికంటే భిన్నంగా ఉంటుంది. సంస్కృత మహాభారతంలో ఉన్న దానికన్నా కాళిదాసులు చెప్పినటువంటి శాకుంతలం కథ కన్నా కొంత భిన్నంగా ఉంటుంది ఇది. అయితే అక్కడ ఈ దుష్యంతుడికి పుట్టినవాడు భరతుడు. ఆ భరతుడి పేరు మీదనే మనకు భరతవంశం అని, భారతదేశం అని వచ్చిందని చెప్పి మనకి పరంపరగా మనకు వస్తూ ఉన్నది. ఈ భరతుడికి సునంద అనే ఆమెకి భూమన్యుడు అనే వారు పుడతాడు. ఈ భూమనుడు అని అంటూ ఉంటారు. భూమన్యుడు అనే ఆయన పుట్టాడు. ఈ భూమన్యుడికి విజయ అనే భార్య వలన సుహోత్రుడు అనే ఆయన జన్మించాడు. ఈ సుహోస్త్రునికి హస్తి అనే కుమారుడు పుట్టాడు. ఇదేంటి హస్తినాపురం అనే పేరు. ఈ హస్తి అనేటటువంటి భరత వంశంలో ఉన్న ఒక రాజు పేరు హస్తి. ఈ హస్తి పేరుతోటే హస్తినాపురం అనేది వచ్చింది. ఈ హస్తినాపురం ఇప్పటిదాకా ఉంది. మనకు రోజు వార్తలు చెప్పేటప్పుడు ఏ ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి ఢిల్లీకి పోయాడని చెప్పడానికి ఢిల్లీకి వెళ్ళాడు అని ఒక మాట అని, తర్వాత హస్తినాపురంలో విస్తృతంగా రాజకీయాలు అని హస్తినాపురం ప్రస్తావన ఎప్పుడు మనకి ప్రతిరోజు కనపడుతూనే ఉంటుంది. ఈ హస్తినాపురం పేరు అక్కడి నుంచి వచ్చిందండి, హస్తినాపురం. ఈ హస్తికి యశోధరకి పుట్టినవాడు వికుంఠునుడు. హస్తికి యశోధరకు వికుంఠునుడు అని ఆయన పుడతాడు. ఈ వికుంఠునికి పుట్టినవాడు అజామీలుడు. ఈ అజామీలుడు కూడా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈ అజామీలుడికి 124 మంది భార్యలు ఉన్నారట. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఇట్లా చాలా ఎక్కువ మంది భార్యలు, ధృతరాష్ట్రుడు కూడా ఎంతమంది భార్యలు ఉన్నారంటే 100 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఆ కథ వచ్చినప్పుడు నేను చెప్తాను, చాలా గమ్మత్తుగా ఉంటుంది అది. ధృతరాష్ట్రుడు భార్య గాంధార ఒకతే అనుకుంటారు, కాదు, 111 మంది భార్యలు ఉన్నారు. ఆ విషయం మనం అది ధృతరాష్ట్రుడు కథ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం అది. అయితే ఈ అజామీనుడికి 3 భార్యలు ఉన్నారు. ఈ 3 భార్యలు ఎవరై అంటే కైకేయి, గాంధారి, రుక్ష. చూసారా, కైకేయి మహాభారతంలో ఉన్న పాత్ర ఒకటి ఉంది, కైకేయి ఉంది. కైకేయి తర్వాత గాంధారి అనే ఆమె ఉంది. ఈ గాంధారి అనే ఆమె ధృతరాష్ట్రుడి భార్య పేరు గాంధారియే, కానీ ఈయన భార్య పేరు కూడా గాంధారి. ఈయన ఎవరు? అజామేయుడికి కైకేయి, గాంధారి, రుక్ష అనే 3 భార్యలు ఉన్నారు. ఈ 3 భార్యల ద్వారా 124 మంది పుట్టారు. ఈ 124 మంది 124 రాజ్యాలు ఏరారు. వాళ్ళందరిలో కంటే సంవరణుడు అనే ఆయన చాలా గొప్పవాడు. ఈ సంవరణుడికి తపతికి ద్వారా కురుడు అనే ఆయన పుట్టాడు. అదండి, ఈ కురుడు అనే ఆయన ద్వారానే కురువంశం అనేది వచ్చింది. కురువంశం అనే పేరు వచ్చిన దానికి కారణం ఈ కురుడు కారణం. అలాగే భరతవంశం అని ఎట్లా అంటారో, కురువంశం అని ఎట్లా అంటారో, పూర్ణుడు వంశం అని ఎట్లా అంటారో, నహుషుడి వంశం అని ఎట్లా అంటాడో, ఈ అన్నిటికీ ఇదే కారణం. అంటే వాళ్ళ పేర్ల మీద ఆ వంశాన్ని పిలుస్తారు. మరి కురువు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కురువంశం అంటారు. కౌరవులు అట్లాగే అయ్యారనమాట. అయితే ఈ కురు పేరు మీద కురువంశం వచ్చింది. అట్లాగే కురుక్షేత్రం అన్న పేరు కూడా ఈ కురువు పేరు మీదగానే వచ్చింది. అది కురుడు అనే గొప్ప కుమారుడు పుట్టాడు. ఇతని పేరుతో భరతవంశం కురువంశం అయింది. కురుక్షేత్రం కూడా అట్లాగే వచ్చింది.
అట్లాగే ఈ కురుడికి శుభాంగి అనే భార్య ద్వారా విధూరథుడు అని ఆయన పుట్టాడు. ఈ విధూరథుడికి అనశ్వుడు అని ఆయన పుట్టాడు. ఈ అనశ్వుడికి పరీక్షిత్తు కలిగాడు. ఈ పరీక్షిత్తు మళ్ళీ ఆ పరీక్షిత్తుగా జనమేజయుడి తండ్రి పరీక్షిత్తుడు కాదు, ఈయన వేరే. ఈ పరీక్షిత్తుడికి భీమసేనుడు అని ఆయన పుట్టాడు. ఈ భీమసేనుడు మళ్ళీ పంచపాండవుల్లో ఉన్న భీమసేనుడు కాదు. భీమసేనుడి పేరు చాలా చోట్ల వస్తుంది. కౌరవుల్లో 100 మంది కౌరవుల్లో కూడా ఒక పేరు భీమసేనుడు అనే పేరు ఉంది. పరీక్షిత్తుకు భీమసేనుడు పుట్టాడు. ఈ భీమసేనుడి పేరు కురువంశంలో చాలామందికి ఉంది, అది కౌరవుల వంశంలో కూడా ఉందని చెప్పుకున్నాం. ఈ తొలి భీమసేనుడికి ప్రదీపుడు పుట్టాడు. ఈ ప్రదీపుడికే దేవాపి, శంతనుడు, బాహ్లికుడు పుట్టాడు. ఇందాక మనం శంతనుడి కథ చెప్పుకున్నాం కదా. అంటే శంతనుడు వెనక ఇంత పెద్ద వంశవృక్షం ఉంది. ఈ వంశవృక్షం మనకి అటు వ్యాస భారతంలో దొరుకుతుంది, కవిత్రయ భారతంలో దొరుకుతుంది. దీని వెనక ఇంత కథ ఉంది. హస్తినాపురానికి వెనక ఇంత కథ ఉంది. కురువంశానికి వెనక ఇంత కథ ఉంది. చాలా నగరాల పేర్లు ఈ పేర్లలో వస్తాయి. ఇప్పటికి కూడా బీహార్లో చంపావతి ఉంది, చంపా నది ఉన్నది. ఆ చంపావతి పట్టణం అంగరాజుకి రాజధాని నగరం, అది కర్ణుడికి రాజధాని నగరం. అవి ఇప్పటికి కూడా ఉన్నాయి, అవి వస్తుంటాయి. అయితే ఈ ప్రదీపుడికే దేవాపి, శంతనుడు, బాహ్లికుడు ఉన్నాడు. దేవాపి నాకు రాజ్యం వద్దని తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదండి మనకి కథ. మనకు ఇక్కడ మహాభారత కథకు మూల కథ ఏంటి తెలుసుకుందాం మనం ఇప్పుడు. అట్లాగే మహాభారత కథ వెనుకున్న ఉపాఖ్యానాల గురించి తెలుసుకున్నాము. మహాభారతానికి ఇప్పుడున్నటువంటి కౌరవ పాండవులకు మూలమైనటువంటి వాళ్ళు వంశకర్తలు ఎవరెవరో మనం తెలుసుకున్నాము. మనం వచ్చే ఎపిసోడ్లో, వచ్చే భాగంలో మనం ఏం చేద్దామంటే ఈ శంతనుడికి, సత్యవతికి, అలాగే అదే ఆమె పల్లెపడుచు అయినటువంటి యోజనగంధి, మత్స్యగంధి అంటాం కదా, వాళ్ళ మధ్యలో జరిగిన పెళ్ళి ఏంటి, ఎలా జరిగింది, భీష్ముడు ఎలా వచ్చాడు, ఆ తర్వాత రాజ్యం ఎలా వృద్ధి చెందింది, వీళ్ళ ధృతరాష్ట్రుడు ఎలా వచ్చాడు, పాండురాజు ఎలా వచ్చాడు, ఈ కథ మనం వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. మిత్రులారా, మీ అందరికీ మళ్ళీ నాదొక మనవి. ఈ వీడియో మీకు నచ్చితే, మహాభారత కథ నచ్చని వాళ్ళు ఎవరుంటారండి? మహాభారత కథ అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా ఈ తరం వాళ్లకు మనం చెప్పుకోవాలి. నేను మహాభారతాన్ని ఏదో పురాణ ప్రవచనకర్తలాగా మహాత్మ్యాల గురించి వీటి గురించి నేను మాట్లాడను. మూలంలో ఉన్నటువంటి కథ, అసలు ఏం జరిగింది, చారిత్రకంగా రుజువులకు లొంగినా లొంగకపోయినా మూలంలో ఉన్న కథ ఏంటి, అది ప్రజలకు ఎట్లా అందాలి, శాశ్వతంగా ఎలా ఉండిపోవాలి. యూట్యూబ్లో ఉంటే శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి నా మనం ఏంటంటే, మీ బంధుమిత్రులందరికీ దీన్ని షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేలాగా చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల చాలా ఎక్కువ మంది ఉచితంగా దీన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. నమస్తే. మళ్ళీ ఒకసారి వచ్చే వారం మనం కలుసుకుందాం. నేను ప్రతి శుక్రవారం, వీలు కాకపోతే రెండో శుక్రవారం, ప్రతి శుక్రవారం దీన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. శనివారం, ఆదివారం ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. వారం అంతా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ వారానికి ఇంకొక ఎపిసోడ్ మనం తయారు చేద్దాం. ఉంటాను. నమస్తే.